ఓం నమో వెంకటేశాయ. ఈ 2024 క్రోధినామ సంవత్సరంలో మూడేసి నక్షత్రాల వాళ్ళకి మాసాధిపతులు అని ఉంటారు. ఇక్కడ మరో మాస ఫలాలు వేరు, మాసాధిపతుల యొక్క ఫలితం వేరు. ఇది గుర్తుంచుకోవాలి. రేపు 9వ తారీఖు నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతోంది. అంటే మే 9వ తారీఖు నుంచి జూన్ 7వ తారీఖు వరకు వైశాఖ మాసం ఉన్నది. ఈ వైశాఖ మాసానికి అశ్విని, మఖ, మూల ఈ 3 నక్షత్రాలకి కూడా మాసాధిపతి అనేటువంటి ఒక గ్రహస్థితి ఉంటుంది. ఆ గ్రహస్థితి ప్రత్యేకించి వైశాఖ మాసంలో ఈ 3 నక్షత్రాల వారికి ఇచ్చేటువంటి ఫలితం ఏ రకంగా ఉంటుంది, అసలు ఆ గ్రహస్థితి ద్వారా ఈ 3 నక్షత్రాల వారు ఈ యొక్క వైశాఖ మాసంలో ఎలాంటి అనుభూతులు ఫలితాలు పొందబోతున్నారు అని తెలియజేసేది మాసాధిపతుల యొక్క ఫలితంగా చెప్తూ ఉంటాం. ఇక్కడ గోచార మాస ఫలితాలు అంటే ఈ 9 గ్రహాలు ఉన్న స్థాన బలాలను బట్టి అవి సంచరించేటువంటి స్థితిని బట్టి మనం మాస ఫలితాలు చెప్తాం. ఇక్కడ మాసాధిపతి ఫలితం. ఇక్కడ జ్యోతిషశాస్త్రంలో ఏ విధంగా చెబుతుందంటే, మీకు వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం పౌర్ణమి ఉన్న సందర్భంగా ఆ మాసానికి వైశాఖ మాసం అని పేరు వస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ నవగ్రహాలు ఈ యొక్క మాసాలని అధిపతులుగా చేసుకుని పరిపాలిస్తూ ఉంటాయి. అందులో 3 నక్షత్రాలకి అశ్విని, మఖ, మూల అని, అలాగే భరణి, పుబ్బ, పూర్వాషాఢ అని, కృత్తిక, ఉత్తరాషాఢ అని, ఇట్లాగా ఆ అధిపతులు ఆ మాసాల్లో ఏ గ్రహాలుగా ఉన్నాయి అని పరిశీలన కలగజేస్తే ఇక్కడ 24, 25 ఈ క్రోధినామ సంవత్సరంలో మాసాధిపతుల్లో ఈ వైశాఖ మాసం మే 9వ తారీఖు నుంచి జూన్ 7వ తారీఖు వరకు ఉన్నది. అశ్విని, మఖ, మూల ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కూడా రాహువు అధిపతి అయి ఉన్నాడు. ఈ రాహు యొక్క ఆధిపత్యము ఈ అశ్విని, మఖ, మూల నక్షత్రం వాళ్ళకి వచ్చిన సందర్భంలో ఈ 3 రాశుల వారికి రాహు ఏ స్థానాల్లో ఉన్నాడు అని పరిశీలన చేస్తే అశ్విని నక్షత్రము మేషరాశిలో ఉంటుంది. అంటే మేషరాశి నుంచి ప్రస్తుతం 1000 మంది మీనరాశిలో రాహు యొక్క సంచారం ఉన్నది. మఖ నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. సింహరాశి నుంచి ప్రస్తుతం ఈ యొక్క రాహువు అష్టమంలో ఉన్నాడు. అష్టమ రాహు సింహరాశి వారికి. మూలా నక్షత్రం ధనుస్సు రాశిలో ఉంటుంది. ఈ ధనుస్సు రాశిని చూసుకుంటే 4వ వెంట రాహు. అంటే ఓవరాల్గా ఈ రాహు ద్వారా ఈ 3 నక్షత్రాల వారికి శుభ ఫలితాలు ఏదన్నా మనకి వెలువడుతున్నాయా, రాహు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు అని పరిశీలన చేస్తే ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఉదర సంబంధమైన సమస్యలు ఈ వైశాఖ మాసంలో అశ్విని, మఖ, మూల అంటే మేషరాశిలో అశ్విని నక్షత్రం, మఖ నక్షత్రం సింహరాశిలో, మూల నక్షత్రం ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్న ఈ వ్యక్తులు ఈ 3 నక్షత్రాల వారు రాహు ఆధిపత్యం వచ్చిన కారణం చేత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఉదర సంబంధమైన సమస్యలు ఏదైనా ఫేస్ చేసే అవకాశం కనపడుతోంది. అలాగే కోపం చాలా పెరిగిపోతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. రాహుదోష పరిహారం కూడా చేసుకోవడం ఉత్తమం. అలాగే ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు గోచార మాస ఫలితాల్లో చెప్పేటువంటి విశేషాలు వేరేగా ఉంటాయి. అందులో కొన్ని ఈ విషయాలు కలుస్తాయి. కానీ ఇది ప్రత్యేకించి ఈ 3 నక్షత్రాల్లో ఈ 3 రాశుల్లో ఉండేటువంటి వారికి రాహువు ఈ వైశాఖ మాసానికి ఆధిపత్యం వచ్చిన కారణం చేత ఈ రాహువు ద్వారా ఏర్పడబోయేటువంటి ఫలితాలు ఈ 3 నక్షత్రాల వారు ఈ మాసంలో ఈ విధంగా పొందబోతున్నారు అని అర్థం. కాబట్టి ఇవి చాలా క్లియర్గా మనకి కనబడుతూ ఉంటాయి. ఈ ఫలితాలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీ దగ్గర విలువైన వస్తువులు ఎవరైనా అపహరించే అవకాశం, అంటే కొన్ని కార్యక్రమాలు చెబుతూ ఉంటాను, కొన్ని రాశుల వాళ్ళకి దొంగల భయం కూడా ఉంటుంది, చోరీకి గురవుతాయి మీ దగ్గర వస్తువులు అని. అలాగే ఈ రాహువు ఈ యొక్క 3 నక్షత్రాల వారికి వైశాఖ మాసాధిపతి అయిన కారణం చేత ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ వస్తువుల యొక్క విషయంలో చాలా భద్రంగా ఉండండి. 1-4 సార్లు కనిపెట్టుకుంటూ ఉండండి, ఆదమరుపుగా లేకుండా. అలాగే ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపం కంట్రోల్ చేసుకోవాలి. మీ కోపమే మీ యొక్క ధన నష్టానికి మూల కారణం అవుతోందని గ్రహించాలి. వైశాఖ మాసంలో ఈ అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులు ఏదో సందర్భంలో మిమ్మల్ని ఎవరో ఒకరు రెచ్చగొట్టడము, ఆ కోపం రావడము, కోపం వచ్చిన సందర్భంలో విచక్షణారహితంగా ఖర్చు పెట్టడము, అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ ఆర్థికమైన నష్టం జరిగే అవకాశము ఈ వైశాఖ మాసంలో అశ్విని, మఖ, మూల ఈ 3 నక్షత్రాల వారికి ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఏదైనా చెయ్యాలి అనే యాంగ్జైటీ బాగా ఉంటుంది వీళ్ళకి. చేసేంత వరకు నిద్రపోవడం, ఏదో ఒకటి చేసేయాలి అనుకున్నదే తడుగా ఆ పని యందు నిమగ్నమైపోవాలి. అది నష్టం వచ్చినా పర్వాలేదు, లాభం వచ్చినా పర్వాలేదు, ఆ పనిని మాత్రం కంప్లీట్ చేసేయాలి. ఈ ఫలితాలు 9వ తారీఖు నుంచి ఉంటాయి. 3 నక్షత్రాల వారికి కూడా మే 9 నుంచి
జూన్ 7వ తారీఖు వరకు ఈ ఫలితాలు ఉంటాయి. మరలా జూన్ 7వ మాసంలోంచి వైశాఖ మాసం వెళ్ళిపోతుంది. వైశాఖ మాసం వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫలితాలు మారతాయి కాబట్టి వచ్చే మాసంలో. కాబట్టి ఈ వైశాఖ మాసంలో అశ్విని మఖ మూల నక్షత్రాలకి రాహు అధిపతి ఉన్నాడు. తర్వాత జ్యేష్ఠ మాసంలో చూసుకుంటే వేరే గ్రహస్థితి మారుతుంది. అంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క గ్రహము ఆధిపత్యం వహిస్తాడు. కాబట్టి దాని ఫలితాలు పొందుతూ ఉంటారు ఈ 3 నక్షత్రాలు అయిన కారణం చేత. ఈ యొక్క వైశాఖ మాసంలో నేను చెప్పిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యాంగ్జైటీని తగ్గించుకోవాలి. తొందరపాటుతనము, ఆతృత అంటాం. ఆతృత కొన్ని సందర్భాలు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు, చూడకూడని దృశ్యాలు చూసే ప్రయత్నం చేస్తారు. ఈ రెండు కూడా ఈ యాంగ్జైటీ ఉన్న కారణం చేత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా అంటే చాలా ఎంత మంచి వ్యక్తి అయినా సరే ఏదో ఒక చెడ్డ అలవాటు అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు అశ్విని మఖ మూల నక్షత్ర జాతకులకి. ఈ వైశాఖ మాసంలో మాత్రమే, సంవత్సరం కాదు, గుర్తుంచుకోండి. ఈ 2024 ఈ మే నెల నుంచి మే 9వ తారీఖు నుంచి జూన్ 7వ తారీఖు వరకు ఉండే వైశాఖ మాసంలో ఏదో రకమైన చెడ్డ అలవాటు, లేకపోతే ఎవరో ఒక అపరిచితమైన వ్యక్తి మిమ్మల్ని ఏదో రకంగా ముగ్గులోకి లాగే ప్రయత్నం చేయటము, మీ చేత ఏదైనా మీకు ఇష్టం లేని పని చేయించే ప్రయత్నం చేయటం, ఇది బాగా నోటీస్ చేయండి. ఇది ప్రత్యేకించి అశ్విని మఖ మూల నక్షత్రాల వాళ్ళకి చెప్పదగ్గ అంశము. రాహు యొక్క ఆధిపత్యము ఈ వైశాఖ మాసానికి ఈ 3 నక్షత్రాల వారికి కూడా ఆధిపత్యం వచ్చిన కారణం చేత. కాబట్టి ఈ విషయం మీకు అందరికీ అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. వచ్చే జ్యేష్ఠ మాసంలో మళ్ళీ వేరే గ్రహస్థితి ఉంటుంది. కాబట్టి వీటిని మాసాధిపతుల యొక్క ఫలితాలు అంటారు. ఈ మాసాధిపతుల యొక్క ఫలితాలు అశ్విని మఖ మూల నక్షత్ర జాతకులు ఈ రకంగా ఉన్న కారణం చేత ఆరోగ్య విషయంలోనూ, ప్రయాణాల విషయంలోనూ ఇతర వ్యక్తుల్ని నమ్మాల్సిన చోట నమ్మాలి కానీ అన్ని సందర్భాల్లో నమ్మకూడదు అని ప్రత్యేకించి మీకు తెలియజేస్తూ, ఈ అశ్విని మఖ మూల నక్షత్ర జాతకులు రాహుదోషంతో బాధపడుతున్న సందర్భంలో ఈ వైశాఖ మాసానికి అధిపతి రాహు అయిన కారణం చేత దుర్గాదేవిని ఆరాధించడము, దుర్గాదేవికి ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించడం వల్ల ఈ రాహు ద్వారా ఏర్పడబోయేటువంటి సమస్యలు తగ్గుముఖం బట్టి ఆరోగ్యపరంగాను, అలాగే అధికమైన ఖర్చుల నుంచి రక్షించుకోవడము, బంధువుల ద్వారా ఏర్పడేటువంటి అనేక రకాల సమస్యల నుంచి తప్పించుకోవడము, దుర్గామాత ఆశీస్సుల వల్ల మీరు మరింత అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అని చెప్పని మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.